నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. జనహృదయ నేతకు ఘనంగా నివాళి. మహానేత జ్ఞాపకాలు మరవలేనివి. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబులు స్పష్టం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం. ఆయన వర్ధంతి వేడుకల్లో కొనియాడిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. తన తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9:30 వైఎస్ఆర్ ఘాట్కు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణ, ఎమ్మెల్యే రవిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సహా ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు. స్థితికైనా నా జీవితములో యేసు దయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును, అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును, యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన పాడిన కీర్తన ద్వారా ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రహేయండి. హృదయవాభిలాషలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి స్తోత్రములు. ఇన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొనమని క్రీస్తు నామమున ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఉదయం కడప విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11:30 కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 11:45 తన సతీమణి వైఎస్ భారతి, ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డితో కలిసి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కోవిడ్ నిబంధనల మేరకు విమానాశ్రయం సిబ్బంది కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని హ్యాండ్స్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అంతకుముందు ఇడుపులపై హెలిప్యాడ్ వద్ద పలువురు నేతలు సీఎంను కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరమట్ల శ్రీనివాసులు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు అంబటి కృష్ణారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సలహాదారు రాజోలు వీరారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డీఐజీ వెంకట్రామరెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన ప్రజా సంక్షేమ పాలన కారణంగా నేటికి ఆయనను ప్రజలు నిత్యం స్మరించుకుంటున్నారని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు తెలియజేశారు. డాక్టర్ వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కడప నగరం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ తన పరిపాలన కాలంలో అన్ని వర్గాలకు తగిన న్యాయం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ మొదలుకొని పంటలకు గిట్టుబాటు ధరల వరకు ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలు ఎంతో మందికి ప్రాణదానం చేశాయన్నారు. అటువంటి నాయకుడి వారసుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రిని ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుంటూ ఉండడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత, ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు కడప నగరంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అన్నదానాలు అయితేనేమి, ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలంతా కూడా అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా కూడా ఆయన చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ కడప నిండా కూడా అనునిత్యం ఆయన ఎప్పుడు కూడా తలపిస్తూనే ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా మా గుండెల్లో చిరస్థాయిగానే ఉంటాడు. ఎందుకంటే ప్రతి వాడికి కూడా ఎలా ఉండాలి, నమ్మిన వాడికి ఏ విధంగా మనం సహాయం చేయాలి, ప్రతివాడు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్కరికి కూడా నేర్పించినటువంటి మహానేత. అలాగే ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ కడప జిల్లా ఆయన యొక్క రుణం తీర్చుకోలేము. ఆయన చేసినటువంటి జలయజ్ఞం, ఈరోజు గండికోట గాలిన నగరి సుజల స్రవంతి కానీ, అలాగే ఈరోజు మన పీబీఆర్ డ్యామ్ కానీ, కేసీకే ఇప్పుడు కెనాల్ ఆధునీకరణ కానీ, ఇవన్నీ కూడా రైతులకు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత. ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన రుణం తీర్చుకోలేమని చెప్పి తెలియజేసుకుంటూ, మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప నగరంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చేపట్టడం జరిగింది. పార్టీ నాయకులతో కలుపుకొని ప్రజలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మన నుంచి 12 సంవత్సరాలు దూరమైనా కూడా ఆయన చేపట్టిన అభివృద్ధి పథకాలు అయితేనేమి, అలాగే సంక్షేమ ఫలాలు అయితేనేమి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన దేవుడై నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతులకు జలయజ్ఞం అయితేనేమి, ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డికి ముందు, రాజశేఖర రెడ్డి తర్వాత అని మనం చెప్పుకునే విధంగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి పథంలో ఆయన తీసుకెళ్లే కార్యక్రమం చేశారు. ఆయన మరణించిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా ఆ సంక్షేమ పథకాలను కొనసాగించే కార్యక్రమం చేయలేదు. మళ్ళీ ఆయన తనైనటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆయన్ను మించి ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అయ్యే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రికి తనయుడు అని చెప్పేసి ఈరోజు ఈ నగరంలో మన నగర కమిటీ ఆధ్వర్యంలో అయితేనేమి, అలాగే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నగరం మొత్తం చేపట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ మహానేత మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నుండి దూరమై 12 సంవత్సరాలు అయిందని తెలియజేసుకుంటున్నా. ఆయన 12 సంవత్సరాలు అయినా కూడా మా గుండెల్లో, మా హృదయాల్లో ఇక్కడే మాతో ఉన్నట్టు, కలిసిమెలిసి చేస్తున్నట్టు మేమైతే గుర్తిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈరోజు మా యొక్క రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరుగుతుందంటే ఆయన ఎంతటి పేరు సంపాదించుకున్నారో, ఎంతకు పేద ప్రజలకు ఎంత చేరువయ్యారో తేటతెల్లమవుతుందని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు ఉదయం మన కడప నగర డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అలాగే రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అయినటువంటి అధ్యక్షులు మా పులిసుందుల గారి ఆధ్వర్యంలో కడప నగరంలో అంతా రక్తదానాలు అయితేనేం, ఫ్రూట్స్ పంచడం అయితేనేం, అన్నదానాలు అయితేనేం, ఇటువంటి అనేక కార్యక్రమాలు మేమందరం కలిసి చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఆయనకు మేము స్మరించుకుంటూ ఎల్లవేళలా ఆయన గుర్తుంచుకుంటామని తెలియజేసుకుంటాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి తెలియజేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్టీసీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నేత బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి దివంగత మహానేత పునర్జీవం కల్పించారన్నారు. సుమారు 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడమే కాకుండా కొత్త బస్సులను కొనుగోలు చేసి సంస్థ పురోభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని గుర్తు చేశారు. అటువంటి మహానేత ఆశయాలను అమలుకు కృషి చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అందించిన తోడ్పాటుకు మరింత చేయూతనందిస్తూ ఏకంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది కార్మికుల కుటుంబాల వెలుగులు నింపారని తెలిపారు. నేడు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణమన్నారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికులు కూడా సంస్థను అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు తమ వంతుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కడప జోన్ ఈడీ రవివర్మతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు ఉచిత బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడము, ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 2004 నుంచి 2009 వరకు అందరికీ తెలుసు ఈ ఆర్టీసీకి ఏ విధంగా తోడ్పాటు అందించాడని. ఆ రోజే ఈ ఆర్టీసీకి ఆయన జీవం పోశాడు. ఆర్టీసీ ఆ రోజుకి చాలా శిథిలావస్థలో ఆర్థిక ఇబ్బందులు చిక్కుకొని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండింది. దీన్ని గమనించి ఈ ఆర్టీసీని ఎటువంటి బతికించాలి, ఈ ఆర్టీసీని బతికిస్తే ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసిన లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డుపైన పడకుండా వాళ్ళు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు 500 కోట్లు 2006లోనే 500 కోట్లు ఇవ్వడం జరిగింది ఆర్టీసీకి. అది గతంలో ఏ ముఖ్యమంత్రి అంత పెద్ద ఎత్తున ఆర్టీసీకి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేడు. అది ఇచ్చాడంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు. ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసినటువంటి ఆ లక్షలాది మంది ఉద్యోగులను కాపాడడం కోసమే ఇచ్చాడు. ఆర్టీసీని ఎటు తిరిగి బతికించాలి, ఆర్టీసీ బతికించుకుంటే వీళ్ళు కూడా బతుకుతారనే ఉద్దేశంతో. అలాగే 400 బస్సులు కొత్త బస్సులు అప్పుడు కొనడం, అంతవరకు బస్సులు కూడా కొన్ని పాపాన పోలేదు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే బస్సులు కొనడం కానీ, ఆర్టీసీకి 500 కోట్లు డబ్బులు ఇవ్వడం కానీ అనేక రకాలుగా దాన్ని ఆదుకొని ఆర్టీసీని కొంచెం నిలబెట్టేదానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసి ఇది ఒక రికార్డు సృష్టించాడు. కానీ పక్క రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అది సాధ్యం కాదని చెప్పడం జరిగింది. ఊరికి కమిటీలు వేస్తారు, సాధ్యం కాదు, మా అందరికీ తెలియదని. కానీ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 20 రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీని ఇంతవరకు ప్రభుత్వం విలీనం చేసిన రాష్ట్రం లేదు. అది చేశారంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం చేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న
చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అయినా కూడా ఈ యొక్క ఆర్టీసీలో పనిచేసే కార్మికుల కోసం, ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల కోసము వీళ్ళందరికీ మాట ఇచ్చాను, నేను మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 55,000 మంది పైసలకు ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి 6 నెలల కాలంలోనే ఇది పూర్తి చేశారు. జనరల్గా మామూలుగా మాట చెప్పినా కూడా ఆ కమిటీ ఈ కమిటీ కాలయాపన చేసి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జరిపేలా ఆ రోజు కూడా ఆ చెప్పిన మాట ప్రకారం చేస్తారో లేదో తెలియదు. కానీ అట్లేదు, ఇది 6 నెలల లోపలనే ప్రభుత్వం విలీనం చేసి ఈరోజు ఈ కరోనా టైంలో మామూలుగా ఆయన ప్రభుత్వం విలీనం చేసినాడు కాబట్టి ఈ కరోనా టైంలో ఉద్యోగస్తులందరికీ కూడా జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా 1వ తారీఖు 2వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య మనకు కూడా వస్తున్నాయి. ఇంకా కొన్ని మన ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి, కార్మిక సమస్యలు, అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. మనందరం కూడా ఆర్టీసీని బాగు చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి మనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ప్రతిఫలంగా ఆయన రుణం తీర్చుకుని ఆర్టీసీ ఒక పురోగతి మంచి అభివృద్ధి పథం నడిపించేదానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన సంక్షేమ పథకాలతో పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు కొనియాడారు. వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యనారాయణరావు స్థానిక ప్రముఖులతో కలిసి డివిజన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత తన పాలనా కాలంలో అన్ని వర్గాలకు మేలు చేశారన్నారు. పేద రోగుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్కు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాదు, యావత్ తెలుగు ప్రజల్లో కొలువైన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడి ప్రతి ఇంట్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. తనలాంటి ఎంతోమంది యువకులను ప్రోత్సహించి నేడు రాజకీయాల్లో రాణించడానికి కారణమయ్యారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలతో పాటు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి మనసున్న మహారాజు అని చెప్పడమే కాకుండా ప్రతి మనిషిని ప్రేమించడం ఆయనకు తెలిసిన విద్య. ప్రతి మనిషికి కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి అవసరం అనుకుంటే అవుట్ ఆఫ్ లైన్ క్రాస్ అయ్యి కూడా సాయం చేసే ప్రయత్నం చేస్తారు. పేదవానికి, బాధితునికి, కష్టంలో ఉండేవానికి. తనను ఎంత నిందించినా, రాజకీయంగా తనను ఎంత వ్యతిరేకించినా వారు తెలుసుకొని ఆయన దరి చేరితే విశాలమైన హృదయంతో క్షమించగలుగుతాడు. ఒక మనిషికి ఏ ఉన్నతమైనటువంటి గుణాలు ఉండాలనో ఆ ఉన్నతమైన లక్షణాలు, గుణాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషే మా రాజశేఖరుడు. మనిషిని ప్రేమించడం, సహాయపడడం, క్షమించడం, ఈ 3 గుణాలు ఎవరిలో ఉంటాయో వారిలో దైవత్వం ఉందని చెప్పి మనం భావిస్తాం. తన దగ్గరికి కష్టంతో వచ్చే ఏ మనిషి కోసమైనా ఆ మనిషి చెప్పే బాధ విన్న తర్వాత నిమిషాలలో కాదు, అంతకంటే తక్కువ వ్యవధిలోనే ఆయన మనసు స్పందిస్తుంది. హృదయ స్పందన ఎక్కువ రాజశేఖర రెడ్డికి. ఎదుటివారి యొక్క కష్టం విషయంలో ఆయన స్పందన చాలా వేగవంతం. ఎంత వేగంగా స్పందిస్తుందో అంత వేగంగా ఆ సమస్యలో నుంచి ఆ మనిషిని బయటికి తీసుకొచ్చేదానికి, ఆ కష్టంలో నుంచి ఆ కన్నీళ్లు తుడవడానికి ఆ కుటుంబానికి పెద్ద అన్నలాగా పనిచేసినాడు. దివంగత నేత వైఎస్ఆర్ తన పాలన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రక్షణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గరుడాద్రి సంపత్ కుమార్లు తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని కడప నగరం మాసాపేటలో రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ నూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉండాలో వైఎస్ఆర్ తెలియజేశారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకుని తన పాలనా తీరుతో అందరిని ఆకట్టుకున్నారన్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను ఆదుకుంటూ తన సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారని కొనియాడారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్
నూరి పర్వీన్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మహానేత 12వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని మాసాపేట ప్రాంతంలో రక్షణ స్వచ్ఛంద సంస్థ సభ్యులమైన మేమందరం కలిసి ఇక్కడ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయాలని తలంచి అందులో భాగంగా ఒక మెడికల్ క్యాంపెయిన్ను పేదలు ఎక్కడైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఇక్కడ డాక్టర్ నూరి ప్యారీ గారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం అనేది మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కలలు గన్నారో ఆ కలలను ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే ఆగిపోయిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈనాడు పునర్జీవనం పొంది పేదలకు ఇండ్లైతేనేమి, విద్యార్థులకు జగనన్న విద్యా వికాసం ద్వారా అయితేనేమి, స్కూళ్లకు నాడు నేడైతేనేమి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి ఏదైతే కలలు గన్నాడో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కలలను సాకారం చేసేదానికి వారి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఉన్నారు. అదే ఈరోజు పేదల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మాసాపేట ప్రాంతంలో డాక్టర్ నూరి పారీ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఎస్సీసీఎల్ అధ్యక్షులు గరుడాద్రి గారు మరియు వైఎస్ఆర్టీయూసీ జాషువా మరియు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు లక్ష్మీనారాయణ గారు మరియు చైతల్య గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ప్రస్తుత కరోనా సమయంలో ఉచితంగా వైద్య సేవలు అందించాలి, ఆ మహనీయుడు ఏదైతే పేదలకు ఉచితంగా వైద్యం అందాలి అనే ఆశయం ఉన్నిందో అదే ఆశయానికి అనుగుణంగా ఇక్కడ డాక్టర్ నూరి పర్వీన్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు మరియు మందులు, వాళ్ళకు షుగర్ టెస్టులు కూడా ఉచితంగా చేయిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పాలన సాగించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు కొనియాడారు. వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ మృతి చెంది 12 సంవత్సరాలైనప్పటికీ ఆయన అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలు నేటికి ఆయనను స్మరించుకుంటున్నారని తెలిపారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. అటువంటి నాయకులు లేకపోవడం తీరని లోటన్నారు. ముఖ్యంగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ ఆస్తి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజల పట్ల ఆయనకున్న మక్కువ అంతా ఇంత కాదు. ఆయన ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకమే మరి రైతుల పక్షాన ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుపై మొట్టమొదటి సంతకం పెట్టారంటేనే రైతులంటే మరి ఈ అన్నదాతలంటే ఆయనకున్న గౌరవము, భక్తిభావం ఎలాంటిదో తెలుస్తుంది. ఇటువంటి మహనీయుణ్ణి మరి ఈరోజు కోల్పోవడము నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న మన దురదృష్టంగానే మేము భావిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అదేవిధంగా ఆయన ఏదైతే చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని, ఈరోజున్న పాలకులు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పథకాలకు పేర్లు మార్చడం కాదు, నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని పాలన అందించాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి నగరాధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇవాళ దివంగత నేత కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఎంతో గొప్ప నాయకుడు. రాయలసీమ గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎన్నో సంస్కరణలు తెచ్చి ప్రజల ఆకలి తెలుసుకున్న వ్యక్తి, ప్రజల పేదరికాన్ని తెలుసుకున్న వ్యక్తి, రైతుల ఇబ్బందులు తెలుసుకున్న వ్యక్తి. నిజంగా 2004కు ముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రం నిజంగా అభివృద్ధి పదంలోకి నడిచింది. ఆయన చేసిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, జలయజ్ఞం కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించి చేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఒక మచ్చుతునక దేశంలోనే మొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.
అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. జనహృదయ నేతకు ఘనంగా నివాళి, మహానేత జ్ఞాపకాలు మరవలేనివి. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబులు స్పష్టం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం. ఆయన వర్ధంతి వేడుకల్లో కొనియాడిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.